ఇవాళ టాపిక్ వచ్చేసి ఐరన్ రిచ్ డైట్ అనేది. ఐరన్ రిచ్ డైట్ అనేది చాలా హెల్ప్‌ఫుల్ అవుతుందండి. మోస్ట్‌లీ ఎస్పెషల్లీ ఫీమేల్స్. ఫీమేల్స్‌లో జనరల్‌గా మెన్స్ట్రుయల్ టైమింగ్స్‌లో వాటిలో బ్లడ్ లాస్ అనేది అవుతుంది. దానివల్ల జనరల్లీ మోస్ట్ ఫీమేల్స్ అడాలసెంట్ గ్రూప్ వీళ్ళు చాలా మంది అనెమిక్‌గా ఉంటారు. అంటే జనరల్లీ ఇప్పుడు లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వల్ల ఫుడ్ అనేది ప్రాపర్‌గా తీసుకోకపోవడము, ఐరన్ రిచ్ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల వాళ్ళకి ఈ ఐరన్ డెఫిషియన్సీ అనీమియా అనేది కామన్‌గా ఏర్పడుతుంది. ఈ ఐరన్ డెఫిషియన్సీ అనీమియా వల్ల బాడీ అనేది చాలా వీక్‌గా ఉంటారు. తర్వాత దాంతో పాటు ఎక్కువగా ఐరన్ డెఫిషియన్సీ ఉందనుకోండి, దానివల్ల గిడ్డినెస్ కూడా వస్తుంది. తర్వాత నార్మల్‌గా వీక్‌నెస్‌తో పాటు కొంచెం ఆహ్, లేజీనెస్ కూడా ఉంటుంది నార్మల్‌గా బాడీ అనేది. ఆ లేజీనెస్ కానీ, తర్వాత యాక్టివ్‌గా ఉండడానికి ఐరన్ రిచ్ ఫుడ్ అనేది చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. అనీమియా ప్రివెంట్ చేయడానికి. ఐరన్ రిచ్ ఫుడ్స్ వచ్చేసి నార్మల్‌గా ఐరన్ వచ్చేసి 2 టైప్స్ ఆఫ్ ఐరన్ ఉంటుందండి. ఒకటి హీమ్ ఐరన్ ఉంటది. ఇంకోటి నాన్ హీమ్ ఐరన్ ఉంటుంది. హీమ్ ఐరన్ వచ్చేసి జనరల్‌గా యానిమల్ సోర్సెస్‌లో ఉంటుంది. అంటే మనకి జంతువులో నుంచి సంబంధించిన పదార్థాల్లో ఉంటుంది. నెక్స్ట్ నాన్ హీమ్ ఐరన్ వచ్చేసి ప్లాంట్ సోర్సెస్‌లో ఉంటుంది. అంటే చెట్లకు సంబంధించిన పదార్థాల్లో ఉంటుంది. హీమ్ ఐరన్ వచ్చేసి యానిమల్ సోర్సెస్ అంటే మనకి జనరల్‌గా ఆర్గన్ మీట్స్ అంటే అవయవ సో, ఈ హీమ్ ఐరన్ వచ్చేసి యానిమల్ సోర్సెస్. యానిమల్ సోర్సెస్ వచ్చేసి ఆర్గన్ మీట్స్‌లో ఉంటది. అంటే మనకి ఆర్గన్ మీట్స్ అంటే మీట్ కాకుండా ఆర్గన్ మీట్స్ అంటే ఎగ్జాంపుల్ కిడ్నీస్ కానీ వీటిలల్లో ఉంటుందన్నమాట. లివర్ కానీ ఇలాంటి పదార్థాల్లో ఉంటుంది. బ్రెయిన్, లివర్, కిడ్నీస్ ఇవొచ్చేసి ఆర్గన్ మీట్స్. దీంట్లో ఉంటుంది. తర్వాత బాయిల్డ్ ఎగ్. ఎగ్‌లో యోక్‌లో మనకి ఐరన్ అనేది ఉంటుంది. వైటమిన్స్, మినరల్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ దీంతో పాటు మనకి ఫిష్‌లో ఉంటుంది. ప్లాంట్ సోర్సెస్‌లో వచ్చేసి మెయిన్‌గా మనకి అన్ని రకాల పప్పులలో ఉంటుంది. లెగ్యూమ్స్ ఫ్యామిలీలో ఉంటుంది. ఆ లెగ్యూమ్ ఫ్యామిలీ వచ్చేసి నార్మల్‌గా అదర్ దాల్స్ లైక్ రాజ్మా, చోలే, లోబియా, తర్వాత సోయా బీన్స్ ఇలాంటి వాటిలో మనకి ఐరన్ ఉంటుంది. తర్వాత పుట్నాలలో మనకి ఐరన్ ఉంటుంది. తర్వాత అటుకులు కానీ, మురుమురాలలో ఐరన్ ఉంటుంది. ఆకుకూరలలో ఐరన్ ఉంటుంది. నెక్స్ట్ దాంతో పాటు మనకి రాగిలో ఐరన్ ఉంటుంది. నెక్స్ట్ బెల్లంతో చేసిన పదార్థాలు దాంట్లో ఐరన్ ఉంటుంది మీకు. డ్రై ఫ్రూట్స్ తర్వాత అంజీర్ కానీ, కిష్మిష్ కానీ, ఖజూర్ కానీ, బ్లాక్ కిష్మిష్ కానీ వీటిలలో మనకి ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ ఐరన్ రిచ్ ఫుడ్స్ మన డైట్‌లో